కేసినేని నాని విజయవాడ మాజీ ఎంపీ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను కలిగిన నాయకుడు. గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో ట్వీట్ల మీద ట్వీట్లు పోస్ట్ చేస్తూ పచ్చ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అరాచకాలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన విజయవాడ ఎంపీ చిన్నికి చుక్కలు చూపిస్తున్నారు. కేసినేని నాని దూకుడుపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా మొదలైన పొలిటికల్ వార్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2 సార్లు టీడీపీలో ఎంపీగా పనిచేసిన కేసినేని నాని తనదైన వ్యక్తిత్వం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తాలూకు అవకాశవాద రాజకీయాలను గతంలో పలు సందర్భాల్లో కేసినేని నాని ఘాటుగానే విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను అసహించుకుని టీడీపీకి రాజీనామా చేసిన నాని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి కొంతకాలం పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉండాలని కేసినేని నాని నిర్ణయం తీసుకోవడంతో ఆయన విమర్శల ముప్పు తప్పిందని భావించిన వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆయన అనుచరులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనే వార్తలు నిత్యం వెలువడుతూనే ఉన్నాయి. అది ఇది అని తేడా లేకుండా అన్ని రంగాల్లో కేసినేని చిన్ని బ్యాచ్ అక్రమ దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్వయంగా టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఇది చూసి మాజీ ఎంపీ కేసినేని నాని సైలెంట్గా ఉండలేకపోయారు. సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. తన పోస్టులతో సీఎం చంద్రబాబు, ఎంపీ కేసినేని చిన్ని ఇతర టీడీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆయన విమర్శలకు సంబంధించిన వివరాలను చూద్దాం. తాజాగా కూటమి ప్రభుత్వం వుర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖలో అత్యంత కారుచౌకగా భూములు కేటాయించింది. బాబు తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది బాబు సర్కారులో జరుగుతున్న భూముల స్కామ్ అని జాతీయ మీడియాలో సైతం విమర్శలు వెల్లువెత్తాయి. పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తెర వెనుక జరుగుతున్న చీకటి ఒప్పందాలపై సోషల్ మీడియా వేదికగా కేసినేని నాని పెట్టిన పోస్టు కూటమి వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వుర్సా క్లస్టర్స్ అనేది కేవలం కొన్ని వారాల క్రితమే నమోదైన సంస్థ అని, దానికి ప్రాజెక్టును చేపట్టే అనుభవం కానీ ఆర్థిక సామర్థ్యం కానీ లేవని, ఇదంతా ఆ భూములను కొట్టేసేందుకు ఎంపీ కేసినేని చిన్ని ఆయన మనుషులు వేసిన స్కెచ్ అంటూ మాజీ ఎంపీ కేసినేని నాని తన పోస్టు ద్వారా బాంబు పేల్చారు. 21వ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూలు చేసిన టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని, అతని భాగస్వామి అబ్బూరి సతీష్లు కలిసి ఇదంతా చేస్తున్నారంటూ వుర్సా డీల్ను బట్టబయలు చేశారు. మాజీ ఎంపీ కేసినేని నాని అంతటితో ఆగలేదు. ఎంపీ కేసినేని చిన్నిని, ఆయన పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేసి మరో పోస్టు పెట్టి రాజకీయ రచ్చను మరింత ముందుకు తీసుకుపోయారు. ఎంపీ కేసినేని చిన్ని ఆఫీసును ఉద్దేశించి, ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధి గారి కార్యాలయం. కానీ ఇక్కడ కూర్చుని ఆ ప్రజాప్రతినిధి చేసేది ఇసుక వ్యాపారం, ఫ్లైయాష్ తోలకం, గ్రాబేల్ అమ్మకం, భూదందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలకు మద్దతు, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా అని విమర్శలు చేస్తూ కేసినేని నాని మరొక పోస్టు పెట్టారు. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. ప్రజాసేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్య భవన్ అని పెడితే బాగుంటుందనేది నిన్ను భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక అంటూ ఎంపీ కేసినేని చిన్నిని ఉద్దేశిస్తూ కేసినేని నాని పెట్టిన సెటైరికల్ పోస్టు బెజవాడ పొలిటికల్ స్క్రీన్ పై రాజకీయ రచ్చ రాజేసింది. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదంటూనే కేసినేని నానిని విమర్శిస్తూ కేసినేని చిన్ని సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన్ను సైకో అంటూ దుర్భాషలాడారు. అయితే కేసినేని చిన్ని అలా పోస్టు పెట్టారో లేదో కేసినేని నాని వెంటనే ఆధారాలతో సహా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా, ఎవరు ఎన్ని బూతులు తిట్టినా తనను సైకో అన్నా నో ప్రాబ్లం. ఒకటైతే ఖాయం, వైజాగ్ ఫర్ సేల్ అంటూ తాజాగా మరో ట్వీట్ చేశారు. కేసినేని నాని ఇలా ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేస్తున్నా చిన్ని వైపు నుంచి పెద్దగా స్పందన లేదు. తాము ఎలాంటి తప్పు చేయలేదని తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించలేకపోతున్నారు. దీనిపై బెజవాడ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నానని మాజీ ఎంపీ కేసినేని నాని ప్రకటన చేసిన నాటి నుంచి తెగ సంతోషపడిపోతున్న చంద్రబాబు, ఎంపీ కేసినేని చిన్నెలకు ఇప్పుడు కేసినేని నాని పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు నిద్ర లేకుండా చేస్తున్నాయని సమాచారం. చంద్రబాబు, కేసినేని చిన్ని కలిసి జనం నెత్తిన ఎలా చేయి పెడుతున్నారో, రాష్ట్రాన్ని ఎలా దోచుకుంటున్నారో తెలియజేస్తూ మాజీ ఎంపీ కేసినేని నాని ఒక్కో పోస్టు పెడుతూ వారి బండారం మొత్తం బహిర్గతం చేస్తుండడంపై ఏపీ రాజకీయ వర్గాల్లో లోతైన చర్చ జరుగుతోంది.